హాయ్ ఫ్రెండ్స్, అవర్ యు ఆల్. ఈరోజు మీకు క్యారెట్తో చట్నీ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. అట్లా క్యారెట్తో ఒక టిప్ చెప్తాను. క్యారెట్ కావాల్సిన పదార్థాలు: క్యారెట్, లెమన్ తీసుకున్నాను. వాటిని కొంచెం బాగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత తురిమిన క్యారెట్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం చూపించినట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్క్వీజ్ చేసుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఎక్కువ తెచ్చినప్పుడు క్యారెట్లో ఉన్న ఫస్ట్ ముందు వెనక కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎక్కువ కాలం బాగుంటాయి, పాడు కాకుండా ఉంటాయి. ఇదొక టిప్ మీకు. ఇప్పుడు కారము, పసుపు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. సేమ్ మనం పచ్చళ్ళలో వేసుకున్నట్టుగా నేను పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ పొడి వేస్తున్నాను. బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తాలింపు కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో ఫస్ట్ శనగపప్పు వేసుకుంటున్నాను. తర్వాత మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇది చపాతీకైనా రైస్కైనా బాగానే ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను తిని టేస్ట్ చేసినాకనే మీకు రెసిపీ పెడతాను ఎప్పుడైనా. కొంచెం హింగ్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కర్రీ లీవ్స్ తర్వాత చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై దిస్.